హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. ఈరోజు మీకోసం వేరే రీడింగ్ తీసుకొనొచ్చాను. ఇదేంటంటే చాలా మెసేజెస్, చాలా కామెంట్స్ వస్తున్నాయి. అక్క మాకు మ్యారేజ్ అయిపోయింది. మా హస్బెండ్‌తో విడిపోయాము. మేము మళ్ళా ఎప్పుడు కలుస్తామో, అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. సో, ఇవన్నీ అడుగుతున్నారనమాట. సో, ఈరోజు ఆ రీడింగ్ చేద్దాము. మీరు రీయూనియన్ అవుతుందా? అవ్వదా? ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి మీరు గనక సెపరేషన్‌లో ఉంటే, మీరు విడిపోయుంటే, మీకు మళ్ళా రీయూనియన్, రీకన్సిలియేషన్ అయ్యే అవకాశం ఉందా? అనేది మనం చూద్దాం. ఓకేనా? సో, ఇది జనరల్ రీడింగ్ అండి. అందరికీ అంటే ఇంతమందికి ఒకే రీడింగు, కలెక్టివ్ రీడింగు అందరికీ ఇది వర్తిస్తుందా అంటే అది కుదరదండి. సో, కొన్ని మెసేజెస్ మీకు వర్తిస్తాయి. కొన్ని వేరే వాళ్ళకి వర్తిస్తాయి. కానీ ఇక మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి, ఇంకా క్లారిటీ కావాలంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. నా నెంబర్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది. మీరు ఆ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా మీకు నేను రెస్పాన్స్ ఇస్తాను. మీకు రీడింగ్ కూడా చేస్తాను. ఓకేనా? నాకు ఎవరైతే నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నారో చాలా చాలా థాంక్స్. మీకు ఇంకా ఏమైనా క్లారిటీ కావాలంటే మీరు కూడా పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇదండి. ఒకవేళ నేను చేసే రీడింగ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ సింబల్‌ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే అప్పుడు మీకు నా మెసేజెస్, నా వీడియోస్ మీకు ఇమ్మీడియేట్‌గా వస్తాయన్నమాట. నోటిఫికేషన్ ఇమ్మీడియేట్‌గా వస్తుంది. ఓకే. లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సారీ. సో, మీరు మీ హస్బెండ్ గానీ, వైఫ్ కోసం గానీ చూస్తున్నారు. మీ సెపరేషన్ అయిపోయింది. మీరిద్దరూ మాట్లాడుకోవట్లేదు, కలిసి లేరు. కొంతమందికైతే వాళ్ళు ఎక్కడున్నారో కూడా మీకు తెలీదు. సో, ఇటువంటి సమయంలో అసలు మీకు ఏ ఎనర్జీలో ఉన్నారు మీ హస్బెండ్ గానీ, వైఫ్ గానీ, మీ హస్బెండ్ గానీ, మీ వైఫ్ గానీ ప్రస్తుతానికి మిమ్మల్ని వదిలేసి వెళ్ళినాక వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు? ఒక ఎనర్జీ కార్డ్ తీద్దాము. ఓకే. సో, వాళ్ళు కూడా ఏం హ్యాపీగా లేరండి. వాళ్ళకి కూడా మొత్తం లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టుగానే అనిపిస్తా ఉంది. మొత్తం వాళ్ళ ఒక టవర్, ఎంపరర్ కూలిపోయిన విధంగా ఉంది. అంటే వాళ్ళ లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయినట్టుగా వాళ్ళకి ఫీలింగ్ ఉంది. వాళ్ళు కూడా ఏం హ్యాపీగా లేరు. మొత్తం అంతా వాళ్ళకి అంధకారంగా ఉంది. ఎటువైపు వెళ్ళాలో, ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. సో, మీరు అనుకుంటున్నారు ఒకవేళ వాళ్ళు థర్డ్ పార్టీతో ఉన్నారేమో అని మీరు అనుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు థర్డ్ పార్టీని నమ్ముకొని మిమ్మల్ని వదిలేసి ఉంటే కూడా వాళ్ళకి ఇప్పుడు ప్రశాంతత అనేది లేదండి. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. వాళ్ళకి ఏం చెయ్యాలి అనేది తెలియట్లేదు. అంటే దిక్కు తోచట్లేదనమాట. అటు మీ దగ్గరికి రాలేరు, అటు వేరే థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు. సో, వాళ్ళు మనసులో చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ప్లస్ ఫైనాన్షియల్‌గా కూడా ఏదో ప్రాబ్లమ్ వచ్చిండొచ్చు. లీగల్‌గా ప్రాబ్లమ్ వచ్చిండొచ్చు. ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ రావచ్చు. సో, మొత్తానికి వాళ్ళ లైఫ్ అంతా మొత్తం అప్‌సైడ్ డౌన్ అయిపోయిందనమాట. ఇంక అసలు స్మాష్ అయిపోయింది. సో, వాళ్ళు దానికోసమనే చాలా ఇప్పుడు బాధలో ఉన్నారు. వాళ్ళైతే హ్యాపీగా లేరు. ఓకే. సో, ఈరోజు నా లైటింగ్ కొంచెం వెరైటీగా ఉంటుంది. ఎందుకంటే మాకు కరెంట్ పోయింది. ఇక్కడ వర్షం పడతా ఉంది. ఓకే. చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా వ్యూవర్స్ యొక్క హస్బెండ్ గానీ, వైఫ్ గానీ, వాళ్ళ లైఫ్ పార్ట్నరు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏ పరిస్థితిలో ఉన్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? నా వ్యూవర్స్ కోసం వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? చూసారా కార్డ్స్ ఎగిరెగిరి వస్తా ఉన్నాయి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? నా వ్యూవర్స్ కోసం వాళ్ళ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి. ఓకే. సో, నాకిక్కడ కింగ్ ఆఫ్ చరిష్మా, 7 ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ 3 ఆఫ్ ఇంటెలిజెన్స్ కనిపిస్తూ ఉంది. ఓకే. ఇక్కడ ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్ ఉందండి మీ పర్సన్‌కి. మీరు అనుకోవచ్చు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, నన్ను వదిలేశారు అనేసి. సో, మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకి వాళ్ళ కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అంటారు చూసారా? సో, వాళ్ళకి వాళ్ళ కర్మ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చిందండి. ఇప్పుడు దాన్నేమంటారు? ఆ శిక్షనైతే వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళకి థర్డ్ పార్టీ కూడా ఏదో ప్రాబ్లమ్ వచ్చింది, ఏదో ఇష్యూ వచ్చింది. ఇటు మీ దగ్గరికి రాలేరు, వాళ్ళ దగ్గరికి పోలేరు. సో, చాలా ఇది దాన్నేమంటారు? ఆత్మ
సంక్షోభం అనొచ్చు, లేదంటే చాలా బాధపడుతున్నారనమాట. వాళ్ళలో వాళ్ళే చర్చించుకుంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది? ఎందుకు అసల అంటే నేనేం తప్పు చేశాను? ఏం పాపం చేశాను? అన్నట్టుగా వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. ఒక రకంగా వాళ్ళు సింగిల్‌గానే ఉన్నారండి. ప్రస్తుతానికైతే ఎవరితోని లేరు వేరే వాళ్ళతోని. సో, వాళ్ళు ఒక స్టేబుల్ పర్సన్‌గానే ఉన్నారు. అంటే వాళ్ళేం చీటింగ్ గాను, వాళ్ళేమి మోసం చేసే వ్యక్తిలాగా నాకు కనిపించట్లేదు. ఈ పర్సన్ ఒక స్టేబుల్ పర్సనే. కానీ ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అది ఒకవేళ అంటే నాకు థర్డ్ పార్టీ అంటే ఖచ్చితంగా ఎవరో రొమాంటిక్ పర్సనే కనిపిస్తా ఉన్నారు. సో, వాళ్ళకి ఒక స్ట్రాంగ్‌గా నిలబడే పర్సను వాళ్ళ మాయలో పడిపోయి మిమ్మల్ని వదిలేసారనమాట. ఈ పర్సన్ యాక్చువల్‌గా అయితే స్టేబుల్ పర్సన్. బాగా అంటే డబ్బు అంటే మనీ అనే కాదు, వాళ్ళకి వెల్త్, నాలెడ్జ్ అన్నీ ఉండే పర్సనే. వీళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అనమాట. కింగ్ ఆఫ్ చరిష్మా అంటే. కాకపోతే ఈ థర్డ్ పర్సన్ వల్ల వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. వాళ్ళ అందాన్ని, వాళ్ళ ఆహ్, లే మా అదే మగవాళ్ళు అయింటే గనక వాళ్ళు హ్యాండ్సమ్‌గా ఉండటం వల్ల, లేదంటే వాళ్ళు అలాంటి మాయ మాటలు చెప్పడం వల్ల వీళ్ళు దారి తప్పారు. ఓకే. ప్రస్తుతానికైతే వాళ్ళు సింగిల్‌గా ఉన్నారు. వాళ్ళు అన్నీ సెర్చ్ చేస్తున్నారు మీ గురించి ఇన్ఫర్మేషన్. అసలు మీరేం చేస్తున్నారు? ఏంటి? అని సెర్చ్ చేస్తున్నారు. ఒక వాళ్ళలో వాళ్ళే ఏకాంతంగా ఉంటున్నారు. ఇప్పుడు ఎవరితోని మాట్లాడట్లేదు. ఒక ఫ్రెండ్స్‌తో కలవట్లేదు. పార్టీలు, ఫంక్షన్‌లు అలాంటివి ఏమి లేవనమాట. సో, వాళ్ళు సైలెంట్‌గా వాళ్ళ ఏకాంతంలో గడుపుతున్నారనమాట. వాళ్ళెవరితోని కలవకుండగా. ప్లస్ ఇలాగా రాబందుల్లాగా పీక్కు తినేస్తున్నారు కొంతమంది. అంటే వీళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉండిండొచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. వీళ్ళు అప్పులు చేసుండొచ్చు పొరపాటున. సో, ఆ అప్పులు తీర్చమని అప్పులు వాళ్ళు అడగటము. సో, కింగ్ ఆఫ్ చరిష్మా లాగా ఉండే పర్సన్‌కి ఇన్ని అప్పులు, బాధలు వచ్చేసినాయనమాట. అంటే వాళ్ళకి ఎక్కడో లాస్ వచ్చిందండి. అది బిజినెస్ అవ్వచ్చు, లేదంటే జాబ్ పోయుండొచ్చు కొంతమందికి. ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయితే నాకు కనిపిస్తా ఉంది. ఇంక మిగతా వాళ్ళందరూ వచ్చి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారనమాట. మా డబ్బులు ఎప్పుడిస్తావు? అనేసి. సో, వాళ్ళైతే చాలా బాధగా ఉన్నారు. సో, మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ గురించి అన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. థర్డ్ పార్టీ అయితే ఉంది. కానీ వాళ్ళు వాళ్ళతోని లేరు, మీతోని లేరనమాట. అలాగున్నారు. వాళ్ళ పరిస్థితి అలాగుంది. ఓకే. సరే, ఇప్పుడు చూద్దాము. మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్‌కి రీకన్సిలియేషను, రీయూనియన్ అయ్యే అవకాశం ఉందా? మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్‌కి రీకన్సిలియేషన్ అయ్యే అవకాశం ఉందా? ఓకే. ఇన్ని కార్డ్స్ వద్దు స్పిరిట్స్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్‌కి వాళ్ళకి రీకన్సిలియేషన్, రీయూనియన్ అవ్వే అవకాశం ఉందా? మళ్ళా వీళ్ళిద్దరూ కలుస్తారా? మళ్ళా వీరు కలుస్తారా? ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి. ఆల్రెడీ ఒక కార్డు వచ్చింది. సో, మళ్ళా టవర్ వచ్చింది. రీకన్సిలియేషన్ పాసిబిలిటీ లేదన్నట్టుగానే చూపిస్తుందండి. ఇంకా చూద్దాము. కమ్యూనికేషన్ అయితే వస్తుంది. 8 ఆఫ్ వాండ్స్, జస్టిస్. లీగల్గా వెళ్తారండి వీళ్ళు. డివోర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. హియరోఫెంట్, హై ప్రీస్టెస్, అండ్ ఏస్ ఆఫ్ కప్స్. ఓకే. సో, ఫస్ట్ అయితే ఈ టవర్ కార్డ్ వచ్చిందనమాట. సో, నేను ఒకసారి క్లారిఫై చేస్తాను టవర్ కార్డ్ ఎందుకు వచ్చిందని. ఎందుకంటే మిగతా కార్డ్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. మరి టవర్ కార్డ్ ఎందుకు వచ్చిందో చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫై. ఉండండి, నేను సేక్రెడ్ ఇండియన్ టారో డెక్ తీసుకుంటాను. ప్లీజ్ మాకు క్లారిఫై చేయండి. ద టవర్ ఎందుకు వచ్చింది మాకు క్లారిఫై చేయండి. ఎందుకంటే ఇక్కడ హీరోఫెంట్, హై ప్రీస్టెస్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. అంటే హై ప్రీస్టెస్, ద మెజిషియన్. ఓకే. వీళ్ళైతే ఖచ్చితంగా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు ట్రిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు వస్తారు ఖచ్చితంగా మీ లైఫ్లోకి.
మళ్ళా అంటే ఇక్కడ టవర్ ఏం చెప్తుందంటే అన్ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తారనమాట. అంటే మీరెప్పుడు ఊహించని విధంగా వాళ్ళు మీ లైఫ్‌లోకొస్తారు మళ్ళాను. రీకన్సిలియేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క టవర్ కార్డ్ తప్పించి మిగతావన్నీ చాలా పాజిటివ్ కార్డ్స్. ఓకే. సో, నాకు తెలిసి మీకు ఖచ్చితంగా రీయూనియన్, రీకన్సిలియేషన్ ఉంది. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సడెన్‌గా వస్తారు వాళ్ళు. అంటే ఆహ్, ఇంక మీరు వదిలేసి కొన్ని ఆశలు వదిలేసుకొని ఇంకా ఏమి జరగదు అనేసి దేవుడి పైన భారం పెట్టేస్తారు చూడండి అప్పుడొస్తారు. ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్ అనేది ఒక న్యూ బిగినింగ్. సో, న్యూ బిగినింగ్ రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనమాట. సో, వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మీకు అపాలజీ చెప్పి మీకు మళ్ళా ప్రేమగా మాట్లాడి మళ్ళా మీకు దగ్గరయ్యే అవకాశం ఉంది. కానీ ఆ దగ్గర అవ్వడానికి వీళ్ళు జస్టిస్‌ని యూజ్ చేసుకుంటారు అని అనిపిస్తుంది. ఎందుకంటే సో, మేబీ మిమ్మల్ని బెదిరించడానికి ఒక లాయర్ నోటీస్ పంపించొచ్చు, డివోర్స్ నోటీస్ పంపించొచ్చు. సో, జస్టిస్ అనేది మ్యారేజ్ కార్డ్ కూడా ఒక విధంగా. అంటే మీ లైఫ్‌లో బ్యాలెన్స్ వస్తుంది. సో, మీకు రావాల్సిన జస్టిస్ మీకు వస్తుంది. బ్యాలెన్స్ కూడా వస్తుంది మీకు. సో, ఫస్ట్ వాళ్ళు కాల్ చేసి మీకు మొత్తం మాట్లాడతారనమాట. కానీ మొత్తం అంటే వాళ్ళ పాస్ట్ గురించి చెప్పరు. వాళ్ళ సీక్రెట్స్ ఏం వాళ్ళు చెప్పరు. ఒక ఓన్లీ ఫ్లర్టింగ్‌గా, క్యాజువల్‌గా మాట్లాడడం అంటే ఏం జరగనట్టు మాట్లాడతారనమాట. అసలు వాళ్ళు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు, ఇంతకాలం ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అవేం చెప్పరు. సో, వాళ్ళు వచ్చి మళ్ళా క్యాజువల్‌గా ఏం తెలియనట్టుగా మీ దగ్గరికొస్తారు. మళ్ళా మీ దగ్గర మంచిగా మాట్లాడి సెక్షువల్ టాక్స్ చేసి అంటే మిమ్మల్ని పూర్తిగా మాయమాటలు చెప్పేసేసి అలాగా చేసి వాళ్ళు అయితే మీ లైఫ్‌లోకైతే వెనక్కొస్తారండి. కానీ వాళ్ళని మీరు మళ్ళా యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది మీ చేతిలో ఉంది. అది మీ ఇష్టము. ఎందుకంటే ఇది హై ప్రీస్టెస్ అనేది చాలా ప్రామినెంట్ అనమాట. ఒక కపుల్ మీ దీనిలో మీ రీడింగ్‌లో వచ్చారంటే ఖచ్చితంగా ఈ కనెక్షన్ మళ్ళా రీకన్సిలియేషన్ అయితే అవుతుంది. మళ్ళా వీళ్ళు మీ లైఫ్‌లోకొస్తారు. మీ లైఫ్‌లోకి వచ్చి మీది ఒక రెస్పెక్టబుల్ జంట అనమాట. సొసైటీలో మీకు ఒక రెస్పెక్టబుల్ జంట. సో, ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. మీ పర్సన్ నేమ్ యొక్క ఇనీషియల్ వి అవ్వచ్చు, బి అవ్వచ్చు, జే అవ్వచ్చు, కే అవ్వచ్చు, ఎం అవ్వచ్చు. మళ్ళా డబ్ల్యూ కూడా ఉంది కొంతమందికి. ఆర్ ఉంది, సి ఉంది, హెచ్ ఉంది. ఏది రెజినేట్ అయితే మీరు పేరు తీసుకోండి. ఓకే. సో, ఇవన్నీ నాకు ఎక్స్ కూడా ఉంది. ఎక్స్ ఉంది. ఇవన్నీ నాకు లెటర్స్ కనిపిస్తున్నాయి. సో, మీ పర్సన్ ఈ లెటర్స్‌తో వాళ్ళ పేరు స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా? సో, రీకన్సిలియేషన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. అవుతుంది. కాకపోతే అది మీకు ఎంతవరకు మంచిది అనేది మీరు ఆలోచించుకోవాలి. మీరు పర్సనల్‌గా డెసిషన్ తీసుకోవాలి. సో, మనం మీ గైడెన్స్ కోసం సాయిబాబా కార్డ్స్ ఇద్దాము. బాబా ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. జై సాయిరామ్. మా వ్యూవర్స్‌కి మీరిచ్చే సలహా, సూచన, సందేశం, బ్లెస్సింగ్, గైడెన్స్ ఏంటి బాబా? ప్లీజ్ మా వ్యూవర్స్‌కి మీ యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఓకే. ఫస్ట్ కార్డ్ వచ్చేసి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే. నమ్మకము మరియు విశ్వాసము. మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసము బలంగా ఉండనివ్వండి. ఐ థింక్ నిన్న కూడా ఈ కార్డే వచ్చినట్టుంది. ఈ మధ్య ఎక్కువ వస్తుంది. అంటే మీకు నమ్మకం పోతుంది బాబా పైన. సో, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ నమ్మకము, విశ్వాసము బలమైనవి. ఆటిని కోల్పోకండి. సో, మీ భయము, మీ ఆందోళన కంటే అవి చాలా స్ట్రాంగ్. సో, మీరు వాటిని వదులుకోకండి. మార్గం. నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను. అంటే బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటారు మంచి పనులు చేయటానికి, మంచి మార్గంలో మిమ్మల్ని పెట్టడానికి బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. బాధలు. అత్యుత్తమమైన ఆత్మలు అనేక బాధలు తర్వాత పరిణతి చెందుతాయి. ఓకే. సో, అత్యుత్తమమైన ఆత్మలు. ఎందుకంటే మనం ఈ జన్మలో ఇన్ని బాధలు పడుతున్నామంటే మన సోల్ కాంట్రాక్ట్ అంటారు చూసారా? అది సోల్‌కి అది కాంట్రాక్ట్ తీసుకొని వచ్చిందనమాట భూమి పైన. సరే నేను ఇన్ని బాధలు పడతాను, నేర్చుకుంటాను.
ఈ లెసన్స్ అన్నీ నేర్చుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ జన్మలో నాకు మళ్ళీ ఏ ప్రాబ్లమ్ రాకూడదు అన్నట్టుగా. ఎందుకంటే బాధలు పడే కొద్దీ మనిషి చాలా ఎదుగుతారనమాట. అంటే వాళ్ళకి తెలుస్తుంది. ఈ బాధ నుంచి ఎలా బయటపడాలి, ఎలా గట్టెక్కాలి అనే ఆ తెలివితేటలు, ఆ మార్గం అంతా మనకి బాధల్లో ఉన్నప్పుడే తెలుస్తుంది. హ్యాపీగా ఉన్నప్పుడు మనకు పక్కనోళ్ళు కనిపించరు. వాళ్ళకేం బాధలున్నాయో మనకు తెలీవు. కానీ అదే మనం బాధలో ఉంటే ఖచ్చితంగా మన పక్కనోళ్ళ బాధ మనకు అర్థమవుతుంది. సో, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు ఈ బాధల్ని అంటే మీరు భయపడకూడదనమాట. బాధలు వస్తున్నాయా? ఓకే. రాని. నేను ఎలా స్ట్రాంగ్‌గా నిలబడి ఫేస్ చేస్తాను. దానికి మీరు నాకు ఆ స్ట్రెంగ్త్ ఇవ్వండి బాబా అని కోరుకోవాలనమాట. ఎప్పుడు నాకు బాధలు ఇవ్వద్దు, నాకెప్పుడు హ్యాపీనెస్సే ఉండాలి, నా కష్టాలు పెట్టొద్దు అని కోరుకోకూడదు. ఆ కష్టాలకి మేము ధైర్యంగా నిలబడే శక్తినివ్వు బాబా అని మనం కోరుకోవాలనమాట. సో, ఇదండి ఇవాల్టి రీడింగ్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రెస్ బెల్ సింబల్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ మై ఛానల్. నేను ఇంగ్లీష్లో చెప్పేస్తున్నాను. సో, సరే మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, సరేనా? మళ్ళా రేపు రీడింగ్లో కలుద్దాము. ఈరోజు కరెంట్ లేదు, లేదంటే ఇంకొంచెం ఎక్కువ పెద్ద రీడింగ్ చేసి ఉండేదాన్ని. కరెంట్ లేకపోవడం వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే నాకు తెలీదు మీకు అంత క్లియర్గా కనిపిస్తున్నాయో లేదో కూడా కార్డ్స్. ఓకే, సరే అండి, రేపు మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.